ఫ్రెండ్స్, మేమండి మీ ఆర్ఎస్ సిస్టర్స్ మీ ముందుకు వచ్చేసాం కొత్త రెసిపీతో. సంధ్య అక్క, ఈవినింగ్ అయింది, మరి వడలు చేసుకుందామా? వడలకైతే నేనేమి బ్యాల్ నానపెట్టలేదు అక్క. అవునా, అయితే రైస్ మిగిలిందా మన ఇంట్లో? రైసా? ఆఫ్టర్నూన్ అయితే రైస్ మిగిలింది అక్క, దాంతో వడలు చేయొచ్చా? చేయొచ్చు సంధ్య, చాలా బాగుంటాయి. ఇది చాలా టేస్ట్గా ఫాస్ట్గా క్విక్గా అయిపోతాయి. అవునా, రైస్ అంత ఫాస్ట్ అయిపోతాయా? అయితే తొందర చేసుకుందాం అక్క, చేసుకొని పిల్లలకు కూడా పెడతాము. ఓకే సంధ్య, లెట్స్ స్టార్ట్ కుకింగ్. అక్క చెప్పు సంధ్య. మనం రైస్తో వడలు చేసుకుందాం అనుకున్నాం కదా, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలక్క? దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమి అవసరం ఉండదు సంధ్య, మనకి రైస్ ఉంటే చాలు. అవునా? 1 కప్పు రైస్ తీసుకున్నాం అనుకో, దానికి 1/2 కప్పు బొంబాయి రవ్వ, అంటే లడ్డు రవ్వ అని కూడా అంటారు. మనకు కొంచెం 1/2 కప్పు పెరుగు, కొత్తిమీర, కరివేపాకు, చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, అల్లము సన్నగా చాప్ చేసుకోవాలి, ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. నాకు ఇవన్నీ తెలుసు అక్క, అన్నము బొంబాయి రవ్వ మటుకు వెరైటీగా ఉంది. ఇప్పుడు చూపిస్తాను చూడు. ఓకే, మిక్సీ ఆడించుకుందాం. చేసుకుందాం. సంధ్య 1 కప్పు రైస్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బొంబాయి రవ్వ 1/2 కప్ అని చెప్పాను కదా, 1/2 కప్పు పెరుగు ఒకేసారి యాడ్ చేయాలా? అన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకో. ఆయిల్ ఎంత అక్క? 1 టీ స్పూన్ చాలా. ఓకే, అయితే దీంతో నేను వేద్దామా? 1 స్పూన్ చాలు. సాల్ట్ కూడా రుచికి తగ్గట్టు సాల్ట్. ఓకే, ఇవన్నీ కలిపి మిక్సీ ఆడేసుకోవాలి. చూడక్క, సాల్ట్ కొంచెం వేసన్నా. ఇంకా దీన్ని రైస్తోనే కాదు, పొంగల్తో కూడా ఈ విధంగా ఇంగ్రీడియంట్స్, సేమ్ ఇంగ్రీడియంట్స్ వడకి ఈ విధంగా మిక్సీ ఆడించుకొని చేసుకున్నా చాలా. మిక్సీకి పడుతున్నా పట్టేసేసాం. ఎక్కువ సంధ్య ఇంకా మిక్సీ ఆడిచ్చేసి మెత్తగా పట్టుకోవాలా? బాగా మెత్తగా పట్టేయాలి, కానీ లూజ్గా ఎక్కువ ఉండకూడదు, గట్టిగానే ఉండాలి. వడక అనేది మనం గట్టిగా ఏ విధంగా వేసుకుంటామో మామూలుగా వడలకి వేస్తాం కదా, ఆ టైప్ లోనే ఉండాలి పిండి. అవునా? దీన్ని మామూలుగా ఈ అన్నంతోనే కాకుండా పొంగలితో కూడా ఈ విధంగా మిగిలిందంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఆడిమ్మా మిక్స్ చేస్తా చూడక్క ఎలానో. చూడండి ఫ్రెండ్స్, అక్క సరిపోయిందా? అది మెత్తగా అయిందా? చాలా బాగా అయింది. ఇలా చూడుతుంది ఎంత బాగా వచ్చిందో, కోవాలాగా క్రీమీగా చాలా బాగుంది కదా. దీంట్లో మనం ఒక బౌల్కి సిప్ చేసుకొని అన్ని యాడ్ చేసుకున్నాం. సంధ్య చూసావు కదా, ఈ పిండి ఇలా మనం బౌల్లో సిప్ చేసుకున్నాక కొంచెం మనం జీరా, ఓకే, పచ్చిమిర్చి తురుము, కొంచెం మనకు కావాల్సినంత స్పైసీనెస్. ఓకే అక్క, ఇది ఏమన్నా నానాలక్క పిండి? అవును సంధ్య, 1/2 అవర్ నానబెట్టుకోవాలా. అల్లము, మళ్ళీ క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకుంటే ఎంతైనా వేసుకోవాలి. అది మన టేస్ట్ తగ్గట్టు, మన పిండికి తగ్గట్టు మనం వేసుకోవాలి. ఆనియన్స్ కూడా అంతే నాన్న. కొంచెం సోడా పొడి వేసుకోవాలి. ఓకే అక్క, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. మన ఇంట్లో బాగా పొంగుతాయి కాబట్టి మనం సోడా పొడి యాడ్ చేస్తున్నాం. కొద్దిగా లైట్గా కరివేపాకు, ఇవన్నీ బాగా కలుపుకొని మనం ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వాలి. తర్వాత మనం వడపిండి మామూలు డైలీ ఎలా వడలు మనము ఆయిల్లో చేస్తామో డీప్ ఫ్రై చేసుకొని అలా పెట్టేసుకోవడమే. మనం సాల్ట్ ముందుగానే యాడ్ చేసాం కదా, ఇంకా అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. ఒక 1/2 అవర్ నానబెడతాం. ఇలా రెడీ చేసుకున్న పిండిని ఆయిల్ మనం వేడి చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. అవునా అక్క? ఆయిల్ వేడెక్కినట్టుంది అక్క, చేసుకుందామా? ఇలా కొంచెం ఆయిల్ టచ్ చేసుకొని మామూలు కూడా ఈ విధంగా వేసుకుంటాము, ఆ విధంగా వేసేసుకోవాలా. నేను వేస్తుంటాను, నేను తిప్పుతాను. మామూలుగా మనం లూజ్ గా ఎక్కువ చేసామనుకో ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది, అందుకే వాటర్ అనేది అస్సలు వేయలేదు. మనం ఆ పెరుగుతోనే ఈ విధంగా మనకు వస్తుంది. లూజ్ అయితే మళ్ళీ వడల్లా ఖరాబ్ అయిపోతుంది. బాగుంటుంది ఆయిల్ ఏవైనా, కానీ మరీ ఎక్కువ ఆయిల్ అంటే ఇష్టపడరు కదా, అందుకని మనము లైట్ గా తీసుకుంటాం. ఓకే, తింటే గారెలే తినాలి, వింటే భారతాన్నే వినాలని మన ఊరికి అన్నారు కదా, మన తెలుగు సంస్కృతి కదా సంధ్య. అదేమో నిజమే అక్క. చాలా బాగుంది. మన ఆంధ్ర ఫుడ్ తినేవాళ్ళు ఏ ఫుడ్ కూడా ఇష్టపడతారు. ఓకే, హై ఫ్లేమ్ అయితే మళ్ళీ లోపల బాగా ఫ్రై అవ్వదు.
నిదానంగా క్రిస్పీగా రావాలి కాబట్టి జస్ట్ నేను కూడా షేప్లో వేస్తున్నాను. మనమేం ప్రొఫెషనల్స్ ఏం కాదు కదా. ఉన్ని లెక్క మనకి రుచి ముఖ్యం, అది కదా. షేప్ కాదు. 1 సెకండ్ అది మనకి అప్పుడే తెలుస్తుంది. అదేమో పైకి వచ్చినట్టుంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా కొంచెం మనకు ఈ విధంగా అయినప్పుడు టర్న్ చేసుకోవాలి వడలన్నీ. ఒకవేళ మీకు పిండి అనుకోయింది అనుకోండి, బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు, బాగుంటుంది. బాంబే రవ్వ బదులు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రెడీ అవుతుంది, తినేయడమే ఆలస్యం. బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని మా కమెంట్ రూపంలో పెట్టేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో టేస్ట్ చేసి మా కమెంట్ రూపంలో పెట్టేయండి. మోక్ష, సంధ్య ఇద్దరు వేడి వేడి రైస్ వడ టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పేయండి టేస్ట్ చేసి. అవునా అక్క? కలర్ మటుకు చాలా బాగుంది, టేస్ట్ మటుకు తిని చెప్తాను. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఉందమ్మా. అవునా మోక్ష, నాకు కూడా బాగా నచ్చింది. ఎమ్మీగా ఉంది కదా, క్రిప్సీగా ఎమ్మీగా. అక్క మా మోక్షకు నచ్చితే అందరికీ నచ్చినట్టే. నువ్వు కూడా టేస్ట్ చూడక్క. చాలా బాగుంది ఫ్రెండ్స్. మాకైతే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.